ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే నీతిగా న్యాయంగా బతుకుతూ జీవిస్తామో మన మీద ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటినన్నిటిలో నుండి యెహోవా మనల్ని విడిపించేటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం నీతిగా న్యాయంగా జీవించాలనే ఆలోచన మనలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దుష్టుడు, దుర్మార్గుడు, సాతాను ఏం చేస్తున్నాడంటే మనల్ని బాధ పెట్టాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలి, మనల్ని శ్రమల పాలు చేయాలి, మనల్ని ఇంకా నాశనం చేయాలి, మనల్ని ఎక్కి రానికూడదు, మనల్ని తొక్కివేయాలి అని సాతాను దాని ప్రయోగం చేస్తూ ఉంటుందని మనుషుల్లో ప్రవేశించి మంచి వారిని చెడగొట్టాలనే ఆలోచన సాతానులో ఉంటుంది. అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే నీతిగా న్యాయంగా జీవిస్తామో, మనం ఎప్పుడైతే తప్పుడు మార్గంలో నడవకుండా పరిశుద్ధమైన మార్గంలోకి నడవాలనే ఆలోచనలో ఉంటామో అప్పుడు యెహోవా అంటే యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు అండి. మనల్ని గమ్యానికి చేర్చే దేవుడు. మన ప్రతి ఒక్క బాధలు తీసివేస్తారు, ప్రతి ఒక్క కష్టం తీసివేస్తారు, ప్రతి ఒక్క కన్నీళ్లు తీసివేస్తారు, ప్రతి ఒక్క గుండె వేదన తీసివేస్తారు, ప్రతి ఒక్క శ్రమల్ని తీసివేస్తారు. మనం ఈ లోకంలో బ్రతుకున్నామంటే దేవుని కృప. మనం దేవుని కృపను బట్టే మనల్ని కాపాడుతున్నాడు కాబట్టే మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం. ఈ దేశం మీద దేశాలకు యుద్ధాలకు వస్తున్నాయి, అనేక మంది రాలిపోతున్నారు, అనేక మంది చనిపోతున్నారండి. మనము తిరిగి వస్తామని బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతున్నారు. అంటే మనిషి జీవితాలకి అంత గ్యారంటీ లేదండి. అయితే మనం ఎప్పుడైతే నీతిగా న్యాయంగా జీవించాలని ఆశపడుతూ ఉంటామో, దేవుని బిడ్డలుగా జీవిస్తామో అప్పుడు నీతిమంతుడైన దేవుడు మన పక్షా నుండి మన ప్రతి ఒక్క బాధలు, ప్రతి ఒక్క శ్రమలు, ప్రతి ఒక్క కన్నీళ్లు అన్ని తీసివేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుని పైన పెట్టాలండి. ఈ లోకంలో మనుషుల పైన కాదు, ఈ లోకంలో అధికారుల పైన కాదు, ఈ లోకంలో పలానా వారి పైన పెడితే మనం చాలా ఇబ్బందులు పడాలి, మనం చాలా కష్టపడాలి, మనం చాలా శ్రమ పడాలి. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు నీతిగా బ్రతకాలండి. ఈ లోకంలో అనేక మంది అన్యాయం చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు పై చేయి ఉండాలని ఒకరినొకరు మోసం చేసుకొని వాళ్ళు ఎక్కడంటే అక్కడ సంతకాలు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా మోసం చేసేసి తమ బిడ్డలు కన్న బిడ్డల్ని పెంచి పోషించిన బిడ్డలు ఏం చేస్తారంటే తమ తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళంతా వాళ్ళ పేరు మీదకి రాపించుకొని వాళ్ళు చాలా ఇబ్బందుల్లోకి తల్లిదండ్రులు నెట్టి వేస్తున్నారండి. ఆస్తి వాళ్ళ పేరు మీదకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుని అనాథ ఆశ్రయంలోకి వదిలేస్తున్నారు. అంత పాపలోకంలో ఉన్నాం, అంత ఆయాసకరమైనటువంటి లోకంలో ఉన్నాం. కాబట్టి మనం ఈ లోకంలో చాలా బ్రతకాలండి, చాలా పరిశుద్ధంగా బ్రతకాలా, మన చూపు పరిశుద్ధంగా ఉండాలా, మన నోటి మాట పరిశుద్ధంగా ఉండాలా, మన ఆలోచన తీరు పరిశుద్ధంగా ఉండాలా. మనం ప్రతి ఒక్కటి ఈ లోకంలో జయించే శక్తిని పొందుకోవాలండి. సాతాను పైన అధికారం మనం ఎప్పుడైతే శక్తిని పొందుకుంటామో అప్పుడు ఈ లోకంలో మనము నీతిమంతులుగా జీవిస్తాం. సాతాను ఏంటంటే అది అవినీతిగా జీవించమంటుంది. నువ్వు డబ్బులు సంపాదించు, నువ్వు వాళ్ళని వీళ్ళని మోసం చేయని, మనకి లేనిపోని చెత్త ఆలోచన సాతాను మార్గాలన్నీ చూపిస్తూ ఉంటుందండి. ఒక మంచి ఇది ఏమైనా నేర్చుకోవాలంటే మనం కష్టపడాలి. పాపము ఎవరు నేర్పివ్వలేదండి. పాపము ప్రతి ఒక్కరు మనం చూసినా కూడా పాపం ఈజీగా చేసేయచ్చు. అయితే మంచి కార్యం చేయాలంటే ఒక మంచి వ్యక్తి మనకు నేర్పించాలంటే యేసుక్రీస్తు వారు మంచి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన పరిశుద్ధంగా జీవించారు, ఆయన నీతిమంతుడిగా జీవించారు. ఆయన నీతిమంతుడిగా జీవించినా కూడా మనుషులందరూ ఆయన్ని దూషించారు, ఆయన సిలువెక్కించారు, ఆయన్ని కొరడాలతో కొట్టారు. యేసుక్రీస్తు వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టారండి. యేసుక్రీస్తు వారు ముఖం మీద ఉమ్ము వేశారండి. అంటే అంత దుర్మార్గులైన మనుషుల మధ్యలో ఉన్నాం, అలాంటి పాపుల మధ్యలో ఉన్నాం, అలాంటి చెత్త లోకంలో ఉన్నాం. కాబట్టి మనము మన ప్రాణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉంటుందో అప్పుడు
యెహోవా ప్రతి ఒక్కడు చూస్తున్నాడు. మన జీవితాన్ని పరిశీలన చేస్తున్నారండి దేవుడు. యోబు గారి జీవితాన్ని దేవుడు పరిశీలన చేశారు. యోబు గారి శ్రమలు ఓర్చుకున్నాడు కాబట్టి ఆయన 2 అంతలుగా ఆశీర్వదించారు. దానియేలు గాని సింహం బోన్లో వేసినప్పుడు కూడా ఆయన నీతిమంతుడు దానియేలు గారు ఆయన ఏం చేయాల, రోజుకి ప్రార్థన చేస్తున్నారు ముమ్మారుగా. అందుకని ఆయన్ని సింహాల బోన్లో వేశారు. ఏర్పించిన వాళ్ళు ఎవరైతే సింహాల బోన్లో వేయాలని రాజును ప్రేరేపించారో, తర్వాత దానియేలు గారు బ్రతికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసుకుపోయి రాజు సింహాల బోన్లో వేసేశారు. అదే విధంగా షడ్రకు మెషకు అభ్యర్థుకున్న వారికి అగ్ని లాంటి సమస్య వచ్చింది. అయినా కూడా మీరు చేసిన ప్రతిమలకు మొక్కము, మేము నీతిమంతుడైన దేవుణ్ణే మేము మా యేసుక్రీస్తు వారిని అంటే యెహోవా గారిని మేము సేవిస్తామని అన్నారు. వాళ్ళు అగ్నిగుండంలో వేసినా కూడా వాళ్ళు కాపాడబడ్డారు. అంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పగా ఉంది. మేము చనిపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, మేము సేవించేది యేసుక్రీస్తు వారిని అని వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు రక్షింపబడ్డారండి. కాబట్టి మన జీవితంలో నీతిమంతులకి క్రైస్తవులకి విశ్వాసం అనేది ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచన కావచ్చు, మన మాట తీరు కావచ్చు, మన జీవితం కావచ్చు, మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కావచ్చు, ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో, ఎప్పుడైతే మహిమకరంగా ఉంటుందో, అప్పుడు దేవుడు మనల్ని మంచి స్థాయిలో ఉంచేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మన పాపాలన్నీ, మన దరిద్రతను యేసుక్రీస్తు వారు భరించారు. ఆయన పరిశుద్ధంగా ఉండే ప్రదేశంలోకి మనం వెళ్ళేదానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని మనం వాడుకునే బిడ్డలుగా ఉండాలా. మనం ఈ లోకంలో సాధ్యమైనంత వరకు నీతిగా బ్రతకాలా, న్యాయంగా బ్రతకాలా, పరిశుద్ధంగా బ్రతకాలా, అబద్ధాలు చెప్పకూడదు, ఒకరినొకరు మోసం చేసుకోకూడదు. మన తమ్ముడు నాశనం అయిపోవాలా, మనం గొప్పగా ఉండాలా. లేదా మన చెల్లి నాశనం అయిపోవాలా, మనం గొప్పగా ఉండాలి. అక్క అన్న వాళ్ళు నాశనం అయిపోవాలా, నేను గొప్పగా ఉండాలా అనేది ఎప్పుడు కూడా మన సెల్ఫిష్ మనలోకి ఎప్పుడైతే వస్తుందో, నేనే బాగుండాలి, అందరూ ఏమైపోయినా పర్వాలేదని మనం అనుకుంటే మనం నీతిగా జీవించినా కూడా దేవుడికి ఇష్టం ఉండదండి. దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని అంటే మన శత్రువుని తెచ్చి ఇంట్లో పెట్టుకోమని కాదు దేవుడు చెప్పింది. మనం అందరిని ప్రేమించాలి. ఒకరి గురించి కూడా చెడ్డగా ప్రార్థన చేయకూడదు, శాపాలు పెట్టి ప్రార్థన చేయకూడదు. మనము సాధ్యమైనంత వరకు వాళ్ళ గురించి కూడా అయ్యా వాళ్ళని కాపాడు, వాళ్ళకి మంచి మనస్సాక్షిని దయచేయి, అయ్యా వాళ్ళు ఒకరోజు తెలుసుకునే శక్తిని దయచేయని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన కృపనిస్తాడు. కాబట్టి మనం దేవుని ఆత్మను మనం పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా నీతిమంతులకు ఆపదలు అనేకములు వస్తాయ్యా. అయ్యా శ్రమలన్నింటిలో నుంచి విడిపించేటువంటి దేవా, యేసయ్య మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్న దేవా, రక్షిస్తున్న దేవా, ఆదుకుంటున్న దేవా, కాపాడుతున్న మా నాయన, అయ్యా మా ప్రార్థన మీ పాదాలు తీసుకోమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క విజయము దయచేయండి అయ్యా, జయము దయచేయండి అయ్యా. ఈ పాపపు ఊబిలో నుండి, ఈ మరణపు ఊబిలో నుండి, ఈ సాతాను ఏలేటువంటి ఊబిలో నుండి అయ్యా నీతిమంతులు లేకుండా అనేక మంది పాపులు అయిపోతున్నారు, ద్రోహులు అయిపోతున్నారు. సేవకులు కూడా అలానే ఉన్నారు, విశ్వాసులు అలానే ఉన్నారు. ప్రభువా అయ్యా మేము నీతిమంతులుగా జీవిస్తే యెహోవా మీరు మమ్మల్ని కాపాడి రక్షిస్తున్నాం. మా నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోటే నన్నుకు మేలయ్యా, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీ పరిశుద్ధమైన కాడి మేము గమ్యానికి మోసేదని సహాయం దయచేయండి. అవి చనిపోయిన వారి గురించి అయితే కాదు, కానీ వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు, కొలిక్ సంగతి ప్రార్థన చేస్తానయ్యా. క్రైస్తవులు అయితే చనిపోతే ఒక నిరీక్షణ ఉంటుంది దేవా, ఎప్పటికైనా వాళ్ళని తిరిగి చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి అయ్యా క్రైస్తవులుగా అయితే నీటి బాప్తీసం తీసుకొని మీ మార్గంలోకి నడిస్తే ఆ నిరీక్షణ మేము కాపాడుకునే దాన్ని సహాయం దయచేయండి. గాయం కట్టేది మీరే, గాయం రేపేది మీరే, సహాయం దయచేయండి. ఈరోజు ఎగ్జామ్స్ రాసేటువంటి వారు బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఏ వాహనంలో ప్రయాణిస్తున్న మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదే విధంగానయ్యా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారు భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోపల ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా, వాళ్ళ బిడ్డల్ని ఆస్వాదించండి, గర్భఫలాలు దయచేయండి. బిడ్డలు లేకుండా ఉంటే బిడ్డలు దయచేసి క్రీస్తు వంట బండ పేర వాళ్ళ కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయందు వర్ధిల్లేలా కూడా ప్రభువా ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి మీ పరిశుద్ధమైన కాడి మోసి వాళ్ళ సత్యం నుంచి సర్వసత్యంలోకి మారి మీ పరిశుద్ధమైన కృపలో అనేక మంది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఏ వయసు
వారైన వారు కొత్త దయా కిరీటాన్ని ఇచ్చారు. మీకు ఉపయోగపడే ప్రార్థనలుగా మలుచుకోమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఇదేన కాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.